విజయవాడ. ఈ ఏరియాలో తెలుగు సినిమాలు బీభత్సమైన రికార్డులు సృష్టించాయి. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అని తేడా లేకుండా అన్ని సినిమాలకు మంచి కలెక్షన్స్ ఒస్తాయి. చాలామంది సినీ జీవితాన్ని మార్చింది విజయవాడ. తెలుగు సినిమాలు ఈ ఏరియాలో ఎక్కువ రోజులు ప్రదర్శింపబడి ఎన్నో టౌన్ రికార్డులు క్రియేట్ చేశాయి. తెలుగు సినీ చరిత్రలో 1990 నుంచి 2010 వరకు విజయవాడలో డైరెక్ట్‌గా 175 రోజులకు పైగా ఆడిన మూవీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. నెంబర్ 1 జగదేక వీరుడు అతిలోక సుందరి. చిరంజీవి, కె. రాఘవేంద్రరావు కాంబోలో తెరకెక్కి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది మూవీ. చిరంజీవి కెరీర్‌లో ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. విజయవాడలోని అప్సరా టాకీస్‌లో అయితే డైరెక్ట్‌గా 200 రోజులు ఆడింది. నెంబర్ 2 బేసిక్ ఇన్‌స్టింక్ట్. ఇదొక హాలీవుడ్ మూవీ. ఒక హత్య చుట్టూ తిరుగుతుంది మూవీ. హాలీవుడ్‌లోనే కాదు, తెలుగులో రిలీజ్ అయ్యి సక్సెస్ అయింది. విజయవాడ లీలా మాల్ సెంటర్‌లో 175 రోజులు డైరెక్ట్‌గా ఆడింది. తెలుగులో విపరీతమైన ప్రజాదరణ పొందింది మూవీ 1992లో. నెంబర్ 3 అల్లరి ప్రియుడు. రాజశేఖర్, రమ్యకృష్ణ, మధుబాల ముఖ్య పాత్రలో నటించారు. సాంగ్స్ అయితే చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది మూవీ. అలాంటిది విజయవాడలోని యువరాజ్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 204 రోజులు ఆడింది మూవీ. నెంబర్ 4 యమలీల. ఆలీ, ఇంద్రజ, ఎస్వి కృష్ణారెడ్డి కాంబోలో తెరకెక్కింది మూవీ. 1994లో మామూలు అంచనాలతో తెరకెక్కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. విజయవాడ రంభా టాకీస్‌లో 175 రోజులు డైరెక్ట్‌గా ఆడింది. నెంబర్ 5 ప్రేమాలయం. పేరుకు హిందీ మూవీ అయినా కానీ తెలుగులో సూపర్ హిట్ అయింది. విజయవాడ ఊర్వశి థియేటర్‌లో 175 రోజులు డైరెక్ట్‌గా ఆడింది. నెంబర్ 6 పెద్దరాయుడు. మోహన్ బాబు కెరీర్‌లో నాన్ ఇండస్ట్రీ రికార్డులను సృష్టించింది పెద్దరాయుడు. మోహన్ బాబు, సౌందర్య, భానుప్రియ, రజనీకాంత్ ముఖ్య పాత్రలో నటించారు. విజయవాడ ప్రియదర్శిని థియేటర్‌లో డైరెక్ట్‌గా 196 రోజులు ఆడి ఎన్నో రికార్డులు సృష్టించింది. నెంబర్ 7 పెళ్లి సందడి. శ్రీకాంత్, కె. రాఘవేంద్రరావు కాంబోలో రిలీజ్ అయ్యి ట్రెండ్ సెట్ చేసింది మూవీ. చాలా ఏరియాలో టౌన్ రికార్డులను సృష్టించింది. అలాంటిది విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్‌లో 301 రోజు డైరెక్ట్‌గా ఆడింది. నెంబర్ 8 నిన్నే పెళ్లాడతా. నాగార్జున కెరీర్‌లో కల్ట్ క్లాసిక్ ఫిల్మ్‌గా నిలిచింది మూవీ. లవ్ స్టోరీలలో ట్రెండ్ సెట్ చేసింది. విజయవాడలోని రాజ్ థియేటర్‌లో 188 రోజులు డైరెక్ట్‌గా ఆడింది. నెంబర్ 9 అన్నమయ్య. భక్తిరథ చిత్రాలలో ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది అన్నమయ్య. నాగార్జున స్టార్డమ్ మరింత పెరిగింది ఈ మూవీతో. అన్ని ఏరియాస్‌లో ఎన్నో వండర్స్ క్రియేట్ చేసింది. విజయవాడలోని అలంకార్ టాకీస్‌లో డైరెక్ట్‌గా 176 రోజులు ప్రదర్శింపబడింది. నెంబర్ 10 మాస్టర్. చిరంజీవి డిఫరెంట్ పాత్రలో కనిపించిన మూవీ ఇది. చిరంజీవి మాస్టర్ పాత్రలో అదరగొట్టాడు. చిరు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది మూవీ. విజయవాడ రాజ్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 175 రోజులు ఆడింది. నెంబర్ 11 టైటానిక్. నిజంగా జరిగిన విషాద గాథను టైటానిక్ మూవీగా మన ముందుకు తీసుకొచ్చారు. టాలీవుడ్‌లో కూడా ఘన విజయం సాధించింది మూవీ. విజయవాడలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసి 100 రోజుల వరకు హౌస్‌ఫుల్‌గా రన్ అయింది. విజయవాడలోని ఊర్వశి టాకీస్‌లో డైరెక్ట్‌గా 189 రోజులు ఆడింది. నెంబర్ 12 సమరసింహారెడ్డి. బాలకృష్ణ, బి. గోపాల్ కాంబోలో తెరకెక్కి హైట్రిక్ హిట్‌గా నిలిచింది మూవీ. 20 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. బీసీ సెంటర్‌లలో బీభత్సమైన రికార్డులు సృష్టించి ఆల్ టైమ్ హిట్‌గా నిలిచింది. నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర ఇలా చాలా ఏరియాలో టౌన్ రికార్డు క్రియేట్ చేసింది. విజయవాడ ఊర్వశి టాకీస్‌లో 177 రోజులు డైరెక్ట్‌గా ప్రదర్శింపబడింది. నెంబర్ 13 తమ్ముడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది తమ్ముడు. పవన్ కళ్యాణ్‌కు యూత్‌లో విపరీతమైన క్రేజ్ తెచ్చింది మూవీ. 1992లో టాలీవుడ్ టాప్ 10 సినిమాలలో స్థానం సంపాదించింది మూవీ. విజయవాడలోని యువరాజ్ థియేటర్‌లో 175 రోజులు డైరెక్ట్‌గా ఆడింది. నెంబర్ 14 కలిసుందాం రామ్. వెంకటేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది మూవీ. 2000 సంవత్సరం సంక్రాంతి బరిలో మన ముందుకొచ్చి ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. వెంకటేష్‌కు బిగ్ బ్రేక్‌నిచ్చింది మూవీ. విజయవాడలోని అన్నపూర్ణ టాకీస్‌లో డైరెక్ట్‌గా 176 రోజులు ప్రదర్శింపబడింది. నెంబర్ 15 క్షేమంగా వెళ్లి లాభంగా రాండి. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, కోవె సరళ, రోజా ముఖ్య పాత్రలో నటించిన మూవీ ఇది. చిన్న సినిమాగా తెరకెక్కి సూపర్ హిట్ అయింది. విజయవాడ ప్రియదర్శిని టాకీస్‌లో 175 రోజులు డైరెక్ట్‌గా ఆడింది. నెంబర్ 16 నువ్వొస్తావని. ఇదొక మ్యూజికల్ హిట్. నాగార్జున కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది మూవీ. పేరుకు రీమేక్ మూవీ అయినా కానీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. విజయవాడ అప్సరా టాకీస్‌లో డైరెక్ట్‌గా
184 రోజులు ప్రదర్శింపబడింది. నెంబర్ 17 నువ్వే కావాలి. చిన్న సినిమాగా మన ముందుకొచ్చి నాన్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. యూత్‌కు బాగా కనెక్ట్ అయింది 'నువ్వే కావాలి'. తరుణ్‌ని ఓవర్ నైట్ స్టార్‌ని చేసింది మూవీ. విజయవాడ శాంతి ట్యాగీస్‌లో 295 రోజులు డైరెక్ట్‌గా ఆడి ఎన్నో రికార్డులు సృష్టించింది. అలాగే విజయవాడలోని వినాయక్ థియేటర్‌లో కూడా 203 రోజులు డైరెక్ట్‌గా ఆడింది. నెంబర్ 18 నరసింహనాయుడు. 2001లో భారీ హైప్‌తో రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది మూవీ. బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్‌లతో అదరగొట్టాడు బాలకృష్ణ. అలాంటిది విజయవాడలోని అన్నపూర్ణ థియేటర్‌లో 176 రోజులు డైరెక్ట్‌గా ప్రదర్శింపబడింది మూవీ. నెంబర్ 19 నువ్వు నేను. లవ్ సినిమాలలో ట్రెండ్ సెట్ చేసే రికార్డులను సృష్టించింది. ఉదయ్ కిరణ్, అనిత ముఖ్య పాత్రలో నటించారు. విజయవాడలోని వెంకట స్వప్న టాకీస్‌లో అయితే డైరెక్ట్‌గా 175 రోజులు ప్రదర్శింపబడింది. నెంబర్ 20 నువ్వు నాకు నచ్చావు. వెంకటేష్ కెరీర్‌లో ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది మూవీ. విజయవాడ అప్సరా టాకీస్‌లో డైరెక్ట్‌గా 175 రోజులు ఆడింది. నెంబర్ 21 ఆనందం. శ్రీనువెట్ల దర్శకత్వంలో తెరకెక్కింది మూవీ. మామూలు అంచనాలతో తెరకెక్కి సూపర్ హిట్ అయింది. విజయవాడ శకుంతల థియేటర్‌లో 210 రోజులు డైరెక్ట్‌గా ఆడింది. నెంబర్ 22 ఆది. జూనియర్ ఎన్టీఆర్‌కు బిగ్ బ్రేక్‌నిచ్చింది 'ఆది'. మొదటి మూవీతోనే టెర్రిఫిక్ రికార్డును సృష్టించారు వివి వినాయక్. విజయవాడ స్వప్న ప్యాలెస్‌లో డైరెక్ట్‌గా 182 రోజులు ప్రదర్శింపబడింది. నెంబర్ 23 లాహిరి లాహిరి లాహిరిలో చాలా మంది తెలుగు యాక్టర్స్ మెయిన్ రోల్‌లో నటించిన మూవీ ఇది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. విజయవాడ శకుంతల థియేటర్‌లో 170 రోజులు డైరెక్ట్‌గా ఆడింది. నెంబర్ 24 ఇంద్ర. 30,00,00,000 కలెక్షన్స్ రాబట్టిన తొలి తెలుగు సినిమాగా 'ఇంద్ర' రికార్డు నిలిచింది. భారీ హైప్‌తో తెరకెక్కి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది మూవీ. విజయవాడ అప్సరా టాకీస్‌లో డైరెక్ట్‌గా 175 రోజులు ఆడింది. నెంబర్ 25 ఒక్కడు. మహేష్ బాబు కెరీర్‌లో నాన్ ఇండస్ట్రీ రికార్డును సృష్టించింది 'ఒక్కడు'. మహేష్ బాబు, భూమిక ముఖ్య పాత్రలో నటించారు. విజయవాడ అలంక టాకీస్‌లో డైరెక్ట్‌గా 175 రోజులు ప్రదర్శింపబడింది. నెంబర్ 26 సింహాద్రి. జూనియర్ ఎన్టీఆర్‌కు మాస్‌లో విపరీతమైన ఫాలోయింగ్‌ని పెంచిన మూవీ ఇది. విజయవాడ అప్సరా టాకీస్‌లో 175 రోజులు డైరెక్ట్‌గా ఆడింది. నెంబర్ 27 వర్షం. ప్రభాస్ యూత్ ఐకాన్ అయింది ఈ మూవీతోనే. చాలా ఏరియాలో టౌన్ రికార్డ్ క్రియేట్ చేసింది వర్షం. మ్యూజికల్‌గా కూడా సూపర్ హిట్ అయింది మూవీ. విజయవాడ శైలజ టాకీస్‌లో 170 రోజులు డైరెక్ట్‌గా ఆడింది. నెంబర్ 28 నువ్వొస్తానంటే నేనొద్దంటానా. సిద్ధార్థ, త్రిష జంటగా నటించగా ప్రభుదేవా దర్శకత్వం వహించారు. 2005లో ట్రెండ్ సెట్టర్ రికార్డును సృష్టించింది ఈ మూవీ. అలాంటిది విజయవాడ జయరాం టాకీస్‌లో అయితే 175 రోజులు డైరెక్ట్‌గా ప్రదర్శింపబడింది. నెంబర్ 29 దేవదాసు. రామ్, ఇలియానా జంటగా నటించిన చక్కటి ప్రేమ కథా చిత్రం 'దేవదాసు'. 2006లో ఎన్నో రికార్డులు సృష్టించింది మూవీ. విజయవాడ రాజ్ థియేటర్‌లో 178 రోజులు డైరెక్ట్‌గా ప్రదర్శింపబడింది. నెంబర్ 30 పోకిరి. టాలీవుడ్‌లో ఈ చిత్రం ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే. అలాంటిది విజయవాడ అలంకా టాకీస్‌లో డైరెక్ట్‌గా 197 రోజులు ప్రదర్శింపబడింది. ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.